నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. ఈరోజు మన ఇంట్లో వెలిగే చిన్న అగ్గిపెట్టె వెనుక అద్భుతమైన స్వాతంత్ర సమర చరిత్ర ఉందంటే నమ్ముతారా? 1922 కాలంలో భారత్లో ప్రతి అగ్గిపుల్ల కూడా విదేశాల నుంచి వచ్చేది. భారతీయులకు కెమికల్స్ వాడటం రాదు, వాళ్ళు కేవలం కొనుగోలుదారులు మాత్రమే అంటూ స్వీడన్కు చెందిన మ్యాచ్ కింగ్ బిలియనియర్ ఐవర్ క్రూగర్ ప్రపంచ మార్కెట్ను శాసించేవారు. అలాంటి తరుణంలో కరువుతో అల్లాడుతున్న తమిళనాడులోని శివకాశి అనే చిన్న గ్రామం నుంచి ఒక సామాన్యుడు ముందుకొచ్చాడు. ఆయనే పి అయ్యనాడార్. శివకాశి అనే కరువు గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈయన స్వీడన్ మొనోపాలిని ఎలా బద్దలు కొట్టారో ఇప్పుడు చూద్దాం. 1900 ప్రారంభంలో భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా అగ్గిపెట్టెలు వినియోగించే దేశాల్లో ఒకటి. కానీ వాటి తయారీపై మాత్రం స్వీడన్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఐవర్ క్రూగర్ ఆధిపత్యం సాగేది. WIMCO, విమ్కో వంటి విదేశీ సంస్థలు భారత మార్కెట్ను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని భారీ లాభాలు ఆర్జించేవి. ఆ సమయంలోనే భారతీయులు అధునాతన పరిశ్రమలు నడపలేరని, ప్రమాదకర రసాయనాలతో పనిచేయలేరని విదేశీ సంస్థలు ప్రచారం చేసేవి. దీంతో కరువుతో పంటలు లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తన స్వగ్రామం శివకాశిని చూసిన అయ్యనాడార్ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ కోసం రుణాలు అడిగితే చాలామంది తిరస్కరించారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తన భాగస్వామితో కోల్కతాకు వెళ్ళిన అయ్యనాడార్ అక్కడి అగ్గిపెట్ట పరిశ్రమల్ని పరిశీలించారు. అక్కడి సాంకేతికతల గురించి రహస్యంగా తెలుసుకున్నారు. అయ్యనాడార్ భారీ విదేశీ యంత్రాల జోలికి వెళ్ళలేదు. కోల్కతాలోని అత్యంత సీక్రెట్ మ్యాచ్ ఫ్యాక్టరీలోకి సాధారణ లేబర్గా వెళ్లారు. కెమికల్ నిష్పత్తులు, వుడ్ కటింగ్ టెక్నిక్స్ అన్నీ పరిశీలించి వాటిని తయారు చేసే విధానం గురించి ఒక చేత్తో రాసిన హ్యాండ్మేడ్ బ్లూ ప్రింట్తో శివకాశి నుంచి తిరిగొచ్చారు. గ్రామ ప్రజలకు చిన్న చిన్న వర్క్షాప్స్ ఏర్పాటు చేసి చేతితో అగ్గిపుల్లలు తయారు చేయడం ప్రారంభించారు. గ్రామస్తులకు ఆయన ఇచ్చిన సందేశం ఒక్కటే: డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, మీ చేతి పని ఇవ్వండి చాలు అని చెప్పారు. విదేశీ బ్రాండ్కు కోట్ల రూపాయల మార్కెటింగ్ బడ్జెట్ ఉంది. దాన్ని తట్టుకునేందుకు నాడార్ ఓ అద్భుతమైన ట్రిక్ వాడారు. అగ్గిపెట్టెలపై భారత స్వాతంత్ర వీరులు, జాతీయ చిహ్నాలు, స్థానిక దేవతల బొమ్మలు ముద్రించారు. దీంతో భారతీయులకు ఆ అగ్గిపెట్టె కొనడం ఒక దేశభక్తిగా మారింది. ప్రజల్లో స్వదేశీ భావన పెరిగి విదేశీ కంపెనీల అమ్మకాలు పడిపోయాయి. ఇక శివకాశి కూడా భారీగా అభివృద్ధి చెందింది. చిన్న కుటీర పరిశ్రమే భారీ ఇండస్ట్రీగా మారిపోయింది. తర్వాత అదే శివకాశిలో బాణసంచా పరిశ్రమ, ప్రింటింగ్ పరిశ్రమ, సేఫ్టీ మ్యాచ్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం దేశంలో ఉపయోగించే సేఫ్టీ మ్యాచ్లు, బాణసంచాల్లో దాదాపు 90% వరకు శివకాశిలోనే తయారవుతున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా లక్షలాది గ్రామీణ కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. పరిశ్రమలు నిర్మించాలంటే విదేశీ యంత్రాలు మాత్రమే అవసరం లేదని, స్థానిక నైపుణ్యం, పట్టుదల, శ్రమ ఉంటే ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని కూడా నిర్మించవచ్చని అయ్యనాడార్ నిరూపించారు. శివకాశి చరిత్ర కేవలం మ్యాచ్ పరిశ్రమ కథ కాదు, భారత స్వావలంబనకు, గ్రామీణ పారిశ్రామిక విప్లవానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే నేడు మనం వెలిగించే ప్రతి శివకాశి అగ్గపెట్టె వెనుక ఒక సామాన్య భారతీయుడి ఆత్మగౌరవ పోరాట చరిత్ర దాగి ఉంది.